పిఎల్ఏ గురించి మీ ఆలోచన ఏంటి? పిఎల్ఏ అంటే చైనా వాళ్ళ ఆర్మీ గురించి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళు మనలాగే ఉంటారా? మనలాగే ఆలోచిస్తారా? ఇంకా వాళ్ళు మనలాగే యుద్ధ నిపుణులా? ఇది నేనెందుకు అడుగుతున్నానంటే, మీరు కాసేపటి క్రితమే అన్నారు, మన సైన్యానికి అలవాటే గత 1950 నుండి ఏదొక చోట. మొట్టమొదట నేను పిఎల్ఏని కూడా ఒక ప్రొఫెషనల్ అనే అంటాను. వాళ్ళేమంత నాజూకు మనుషులు కాదు, నేనొప్పుకోను. తక్కువ అంచనా వేయకూడదు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన శత్రువుని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదు. వాళ్ళు కారు కూడా. అది నేను నమ్మే మొదటి విషయం. వాళ్ళకి సింబాలిజంలో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. వాళ్ళొస్తే చక్కగా సెల్యూట్ చేస్తారు, మాటలు చాలా మర్యాదగా పద్ధతిగా ఉంటాయి. వాళ్ళదే కోరుకుంటారు కూడా. వాళ్ళ పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు మనం కూడా మర్యాదగా మెలగాలని కోరుకుంటారు. వాళ్ళు సరిగా పలకరించాలని 2 చేతులు కలుపుతారు, సెల్యూట్ కొడతారు. ఏ విధంగా మేం కలుస్తామో ఇవన్నీ వాళ్ళకి చాలా ముఖ్యం. మూడో విషయం వచ్చి, వాళ్ళు బలాన్ని బాగా గౌరవిస్తారు. ఒకవేళ మీరు బలహీనంగా కనిపిస్తే వాళ్ళు మీ నెత్తెక్కి కూర్చుంటారు. అదే మీరు బలంగా కనిపిస్తే వాళ్ళు వద్దులే అనుకుని వెనక్కి తగ్గిపోతారు. ఎందుకంటే మా రాజ్పుత్ రెజిమెంట్ పలటంతో అక్కడికి వెళ్ళినప్పుడు మా టీంలో ఉన్న బాస్కెట్బాల్ వాళ్ళు, కుస్తీ బాగా బలంగా ఉన్నవాళ్ళని ముందు వరుసలో నిలబెట్టాను. అలాగే వాళ్ల మీసాలు కూడా చాలా పెద్దవిగా ఉండేవి. సో ఈ 6 అడుగుల వాళ్ళందరూ ముందు వరుసలో ఉండేవారు. ఇది చూస్తే కాస్త మానసికంగా వాళ్ళు భయపడేవారు. అప్పుడు కాస్త తక్కువ ఇబ్బంది పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఏం చేసేవారు కాదు. కానీ వీళ్ళందర్నీ చూసి వాళ్ళు అర్థం చేసుకునేవారు, బాబూ వీళ్ళందరితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అక్కడ మన బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, ఎలా నిలబడ్డారు అనే దానిమీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 4వ విషయం ఏంటంటే, వీళ్ళ రాజకీయ జోక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నియంత్రణ చాలా ఎక్కువగా ఉంటుంది. మేమెదురుబదురుగా మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి దూరంగా నిలబడి ఉండేవాడు. ఎవరాని చూస్తే అతను రాజకీయవేత్త అన్నమాట. అతను కేవలం చూస్తూ ఉండేవాడు, ఏం చేస్తున్నారు, ఏం చెయ్యట్లేదు అని. ఇక్కడ వాళ్ళకేమైనా సమస్య వస్తే అతను వెళ్ళి వాళ్ళని అడిగేవాడు, ఇలా చెయ్యొచ్చా లేదా అని. ఇండియన్ ఆర్మీ వాళ్ళు అడిగినట్టు చేద్దామా వద్దా అని ఇక మొత్తానికి వాళ్లే నిర్ణయం తీసుకునేవారు. మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది, ఏంటి మనకి ఇక్కడ చైన్ ఆఫ్ కమాండ్ ఇలా ఉంటే, కానీ వాళ్ళ చైన్ ఆఫ్ కమాండ్ మాత్రం ఆఫీసర్లే కాదని పొలిటీషియన్తో మాట్లాడేవారు. ఇలా చెయ్యాలా వద్దా ఏంటి అని వాళ్ళు ఓకే అన్న తర్వాతే వాళ్ళు ముందుకు వెళ్లేవారు. రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది, వ్యూహాత్మక స్థాయిలోనే కాకుండా ఆచరణలో కూడా. అబ్సల్యూట్లీ. ఇది చాలా వింతైన విషయం సార్. ఎందుకంటే నాకు మీకు బాగా తెలుసు, మన భారతీయ సైన్యంలో అయితే వ్యూహాత్మకంగా అలాగే ఆచరణలో కూడా. మీరన్నారు చైన్ ఆఫ్ కమాండ్. మీ సీనియర్ ఏ లెవెల్లో ఉన్నా సరే మీరు వారిని అడుగుతారు. వాళ్ళని అడగడంలోనే అర్థం ఉంది. అవునవును. ఏ రాజకీయ నాయకుడో, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తో మనకు అక్కడికి వచ్చి చెప్పలేరు కదా. నాకు గుర్తుంది సార్, మేము చైనా వాళ్ళ గురించి చదువుకునేటప్పుడు అందులో రాసింది ఒక ఇన్ఫెంట్రీ బెటాలియన్లో వాళ్ళ సీఓ కాకుండా వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్తో పాటు ఒక రాజకీయవేత్త కూడా ఉంటాడని. అవును. అతను రాజకీయ పార్టీకి, అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి జవాబుదారీగా ఉంటాడు. ఆ రాజకీయవేత్తకి చాలా మర్యాద చేసేవారు. కానీ చైనా వాళ్ల విషయంలో నేను చూసిందాన్ని బట్టి వాళ్ళు మానసికంగా చాలా బలహీనంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సాంకేతికంగా చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే, వాళ్ళొక కారులో వస్తారు, కారులో ఉంటారు వాళ్ళు. ఆ కారు ఎయిర్ కండిషన్ ఉంటుంది. ఒకవేళ మాకు ఫేస్ ఆఫ్ నడుస్తున్నప్పుడు, ఫేస్ ఆఫ్ అంటే ఎదురుబదురుగా మాట్లాడేటప్పుడు, ఫేస్ ఆఫ్ నడుస్తున్నప్పుడు ఒక్కోసారి మేము 19 గంటల సేపు మాట్లాడేవాళ్ళం. 19 గంటలు అలా నిలబడే ఉండేవాళ్ళం మాట్లాడుతూ. వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు, మేము తగ్గట్లేదు. కొట్టుకునేవారా మరి? లేదు, ఆ టైంలో కొట్లాటలు లేవు. ముందు మీరు వెళ్తేనే అప్పుడు మేమే వెళ్తామన్నట్టు వాళ్ళు మాట వెనకపోవడం లాంటివి. ఎందుకంటే నమ్మకం లేక. ఇక ఆ విధంగా 19 గంటలు మేము నిలబడే ఉండేవాళ్ళం. మన కుర్రాళ్ళు మాత్రం నిలబడే ఉండేవాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు. కానీ వాళ్ళు కాసేపటికి ఒకరిని నిలబెట్టేసి మిగతా వాళ్ళు వెళ్లి కారులోనే కూర్చునేవారు. సో వాళ్ల శారీరక బలం మనకన్నా తక్కువే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సాంకేతికంగా అవును, వాళ్ళు మనకన్నా కొన్ని విషయాల్లో బెటర్ అని చెప్పొచ్చు, కాస్త మనకన్నా ముందున్నారని చెప్పొచ్చు. వాళ్ళని ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళగానే మనం చూడాలి. ఏదో సరదాగా వచ్చారు, బాగా బలహీనులని మాత్రం అనుకోవడానికి లేదు. కరెక్ట్గా చెప్పారు సార్. ఎప్పుడూ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. చెప్పాలంటే మనకన్నా ప్లానింగ్ వాళ్లే బాగా చేస్తారని నమ్మాలి. మనతో సమానంగానే యుద్ధం చేస్తారని నమ్మాలి. అలా చేసినప్పుడే విజయం మనకి దక్కుతుంది. అయితే సార్, చైనా గురించి మాట్లాడాం, పాకిస్తాన్ గురించి మాట్లాడాం. నాకు తెలుసు మీరు ఆఫ్రికాలో కూడా పనిచేశారు. సంయుక్త రాష్ట్రం అంటే యునైటెడ్ నేషన్ తరపున కాంగోలో మిలిటరీ ఆఫీసర్గా పనిచేశారు. అయితే అక్కడ నేను మీ ఫోటో ఒకటి చూశాను. ఆ ఫోటో ఏంటంటే, ఒక పాకిస్తానీ ఆఫీసర్ మీ గుండెల మీద ఒక స్టార్ని పెడుతున్నారు, ఒక మెడల్ ఇస్తున్నారు. నాకు తెలిసినంతవరకు పాకిస్తాన్ వాళ్ళు తూటాలు కాలుస్తారు, కానీ ఈ మెడల్ ఎక్కడి నుంచి వచ్చింది? అవును, నిజానికి భారత సైన్యం ఇంకా పాకిస్తాన్ సైన్యం తోటాలు ఇచ్చిపుచ్చుకుంటారు.
చాలా అరుదుగా జరుగుతాయి. పాకిస్తాన్ బ్రిగేడియర్ జనరల్, ఆయన పేరు కూడా నాకు గుర్తుంది, బ్రిగేడియర్ జనరల్ ఫరూక్ బషీర్. జనరల్ ఫారూక్ బషీర్, ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్, ప్లీజ్ గివ్ అస్ ఎ షౌట్ అవుట్. సో ఆయన మా డివిజన్కి డిప్యూటీగా ఉండేవారు, జీఓసీగా విక్రమ్ సింగ్. తర్వాత మాకు ఆయన చీఫ్ కూడా అయ్యారు. ఒక మంచి ఆఫీసర్ అని చెప్పచ్చు. అయితే అదే టైంలో నిఖిల్, ఆ తర్వాత చీఫ్ అయిన మిస్టర్ కామర్ బాజ్వా, అతను కూడా మాకు కమాండర్గా, అతను అక్కడే అదే టైంలో ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీ ఇంకా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ఇద్దరం కాబోయే కలిసే. చీఫ్స్ ఒకే చోట ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం కలుస్తూనే ఉండేవాళ్ళం, మధ్య మధ్యలో మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ యూఎన్లో పద్ధతులు ఎలా అంటే, ఇక్కడ మన శత్రువులు కావచ్చు కానీ అక్కడ మాత్రం నీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు నిఖిల్, ఏ ఆఫీసులో అయితే ఆయన నేను కూర్చునేవాళ్ళము, నాకు ఎదురుగా ఒక పాకిస్తాన్ ఆఫీసర్ ఉండేవారు, నేను ఎక్కడ కూర్చునుంటే మధ్యలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉండేవాడు, అతనే మాకు బాస్ అన్నమాట. ఇంకా మేమేమో హిందీలో ఉర్దూలో అలా మాట్లాడుకునేవాళ్ళం, రోజంతా అలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడాయన అనేవారు, ఏంటయ్యా మీరు అక్కడ మీ ఇద్దరు కొట్టుకుంటుంటారు, ఇక్కడేమో రోజు మాట్లాడుకుంటూనే ఉంటారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం అనేవారు. సో అక్కడ అలా ఉండేదన్నమాట. కొంపదీసి మీరు ఆ బ్రిటిష్ అతన్ని వెక్కిరించలేదు కదా? లేదు లేదు, అలాంటిదేం ఉండదు. ఎందుకంటే మనకి వాళ్ళకి పాత బాకీ ఉంది కదా. నిజమే అనుకోండి. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇండియా ఇంకా పాకిస్తాన్ ఆఫీసర్లలో పెద్ద పద్ధతుల్లో, మాటల్లో పెద్దగా ఏమీ తేడా ఉండేది కాదు. అంటే ఆకాశానికి భూమికి తేడా ఉన్నట్టు కాకుండా నార్మల్గా ఒకేలా ఉండేది. ఇన్ఫెంట్రీ ఆఫీసర్లు ఒకేలా ఉండేవారు, ఆర్మీ కూడా ఆఫీసర్లు కూడా సుమారు ఒకేలా ఉండేవారు. వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా, అలాగే ఉండేవారు. వాళ్ళ జవాన్లు కూడా ఆ విధంగానే ఉండేవారు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ జవాన్లు, వాళ్ళ బ్రిగేడ్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి సెల్యూట్ అని చెప్పేవారు. అలాంటి వారు కూడా ఉన్నారు. సెల్యూట్ చేసేవారు వాళ్ళు. చూడండి, ఆ గౌరవం ఇవ్వాలని వాళ్ళకి ఉంటుంది కదా. అయితే మనవాళ్ళు కూడా చేసేవారు. మనవాళ్ళు కూడా చేసేవారు. మన జనరల్ మిస్టర్ విక్రమ్ సింగ్ గారి ఎదురుగా వాళ్ళు చాలా గౌరవంగా ఉండేవారు. అదేవిధంగా మేము కూడా పాకిస్తాన్ ఆఫీసర్లకు గౌరవాన్ని ఇచ్చేవాళ్ళం.